పార్లమెంట్ ఎన్నికల తర్వాత బారాస కనిపించదు, దాన్ని గిట్లనే మాట్లాడాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో. గుర్తుకుందా మీకు? తెలంగాణ ఏడుందా, తెలంగాణ పార్టీ ఏడుందా, మొత్తం అయ్యిపోయింది దాని కథ, మీ తలకాయ పెట్టుకుంటారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఏమైన తర్వాత నువ్వు ఎంత దొక్కాలని చూస్తే అంత పైకి వస్తుంది. అనవసరంగా వాళ్ళని గెలుకుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కుమ్ముడాట రాజకీయాలు ఉంటాయి, గట్ట బీఆర్ఎస్ అట్లా ఉండవు. వాళ్ళ నాయకుడు ఒక మాట చెప్పినట్టు ఇట్లా వెళ్ళిపోతారు వాళ్ళు, అంతే, సునామీ లెక్క. మరి అందాక తెచ్చుకోవడం ఎందుకు? సపరేట్ చేయకుండా నీ రాజకీయం నువ్వు చేసుకో, నీకు అధికారం ఇచ్చిరు 5 ఏళ్ళు ఏలు, నేను పాతి పెడతాం బొంద పెడతాం అని చెప్తే వాళ్ళే చూసుకుంటూ ఒకటరా. నువ్వు చేయాల్సింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను బొందబెట్టుడు కాదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నీ పార్టీని, నీ ప్రభుత్వాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి మీరు, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మిమ్మల్ని మింగుతందుకు ఇప్పుడు మీ జుట్టు ఓన్ చేతిలో ఉంది, మోడీ చేతిలో ఉంది. ఓటుకు నోటు కేసు మోడీ చేతికి వెళ్ళిపోయింది, అప్పుడే సుప్రీంకోర్టులో పడ్డది కథ వ్యవహారం. సో కాబట్టి ఏమైంది, రేపు నువ్వు బీజేపీ పార్టీలకు పోకుండా నీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని కొనసాగించే విధంగా ప్రయత్నాలు చేయండి. కాంగ్రెస్ పార్టీ వాలకం చూస్తూ ఉంటే దేశవ్యాప్తంగా 100 సీట్లకు కూడా దాటేటువంటి అవకాశాలు కనపడతలేవు. మళ్ళా మోడీ వైపే గాలి వీస్తూ ఉంది. సో కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ ఒక పై స్థాయిలో ఏమాత్రం లేకపోతే మీ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పటికే కర్ణాటక సినిమా అయిపోయింది. కర్ణాటక నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే కర్ణాటకలో ఆ ప్రభుత్వం కూలిపోతుంది. ఆ డీకే శివకుమారో లేకపోతే ఇంకెవరో చీల్ చేస్తారు, దాని కథ మారిపోతుంది. మరొక మహారాష్ట్ర లెక్క అవుతుంది పరిస్థితి. ఇప్పుడు షిండే అక్కడ పార్టీనే చీల్ చేసి అక్కడ శివసేననే లేకుండా చేసిండు. షిండేదే మొత్తము శివసేన వర్గం అన్నట్టుగా చేసిండు. సో కాబట్టి ఆ విధంగా పార్టీని ఆగం చేసి అక్కడ మోడీ ఒక రాజకీయ వికృతమైనటువంటి చర్య చేసిండు. సేమ్ రేపు కర్ణాటకలో అదే అవుతుంది, రేపు తెలంగాణలో కూడా ఇదే అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పార్టీని కాపాడుకోవడము, మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణలో కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లా బీఆర్ఎస్ని బొంద పెడతా, వాళ్ళని పాతి పెడతా అంటే ఇక మిమ్మల్ని పాతి పెట్టిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఊర్లోకి పోరి మీకు తెలుస్తుంది ఎట్ట ఉందో పరిస్థితి. చాలా ఘోరంగా ఉంది. మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు సినిమా. రైతు బంధు ఇప్పటిదాకా రైతు బంధు దిక్కు దివాన్ లేదు. వచ్చిందా ప్రజలారు చెప్పురు, మీరు రైతు బంధు వచ్చిందా మీకు? చెప్పురు, కామెంట్ అన్న పెట్టరు కిందంగా. రైతు బంధు వచ్చిందా మీకు ఎవరికన్నా? మనం 2 డేస్ మనకు కొంచెం ఆరోగ్యం సహకరించక రాలే, కానీ లేకపోతే ఫోన్ ఇన్లు పెట్టి కొంత అడావుడి చేసేవాళ్ళం, ప్రజల నుంచి వాస్తవాలు తీసుకునేవాళ్ళం. రైతు బంధు వచ్చిందా ఎవరికన్నా? ఏమైనా కనపడుతుందా మీకు రైతు బంధు? రాలేదన్న అంట, రాలేదు. ఎవరికి రాలేదు?